దొండకాయ తింటే నాలిక మొద్దుబారిపోతుందని పూర్వం అనేవారు. కానీ దొండకాయలో ఎన్నో పోషక విలువలున్నాయి తెలుసా? ఇందులో విటమిన్ ఏ, సి అధికంగా ఉంది. అలాగే బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. అంతేకాదు ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల, లో క్యాలరీస్ ఉండడం వల్ల వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆహారం. వాటర్ ఎక్కువ వేయకుండా కొద్దిగా మనము ఈ శనగపిండి, మసాలా, ఉప్పు ఇవన్నీ కూడా ముక్కలకు పట్టే విధంగా పొడి పొడిగా ఉండేటట్లు మనం పకోడీకి ఎలా కలుపుకుంటామో గట్టి పకోడీకి ఆ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ దొండకాయ ముక్కలన్నిటిని కూడా విడివిడిగా పడేటట్లుగా మనకి చేతిలో ఒకసారి నీళ్లు తడుపుకొని మనం ఈ విధంగా వేసుకుంటే మంచి క్రిస్పీగా వేగే వరకు ఒక 10 నిమిషాలు వేయించుకుని దాంట్లో కొద్దిగా కరివేపాకు జల్లుకొని క్రిస్పీగా అవగానే మనము తీసేసుకోవాలి. ఏ విటమిన్ అధికంగా ఉండడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే సి విటమిన్ ఉండడం వల్ల చర్మ ఆరోగ్యానికే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. దొండకాయలో పొటాషియం మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తుంది. వేడి రైస్ లోకి డైరెక్ట్ గా కలుపుకుని తిన్నా బాగుంటుంది. అలాగే సైడ్ డిష్ గా పప్పు, సాంబారు, అలాగే ఏదైనా పులుసులో నంచుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ గా చేసి చూడండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం సుధారాం కల్చరల్ ఫుడ్స్ చూస్తూనే ఉండండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, బాయ్.